నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అర్థం కాలేదా? ఈ మధ్య అందరి నోళ్లలో నానుతున్న పదం అదే ఎస్ఐఆర్. ఇది సాధారణ రొటీన్ అప్డేట్ కాదు, ఇదొక ఎలక్టోరల్ ఎర్త్ క్వేక్. అందుకే లక్షలాది మంది ఓట్లపై ప్రస్తుతం ఒక రకమైన భయం కనిపిస్తుంది. ఏదో తెలియని ఆందోళన స్వరం వినిపిస్తుంది. ఓట్లపై, ఓటరు జాబితాలో మన పేర్లపై సందిగ్ధత నెలకొంది. దాదాపు లక్షల మంది ఓట్లు డేంజర్ జోన్లో పడ్డాయంటూ విపక్షాలు అభ్యంతరం చెబుతున్న వేళ ఎస్ఐఆర్ ఏమంటోంది? తెలంగాణలో ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ ప్రక్రియతో ఓట్ల సంఖ్య బాగా తగ్గిపోతుందన్న అపనమ్మకాలకు కారణాలేంటి? లక్షలాది మంది ఓటర్ల రికార్డుల స్క్రూటినీ వెనుక ఉన్న అసలు లెక్కలేంటి? తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు ఖాయమేనా? హైదరాబాద్లో సగం ఓట్లు తగ్గిపోవడం ఎంతవరకు నిజం? భారీ సంఖ్యలో అన్మ్యాప్డ్ ఓటర్లను గుర్తించడం తీవ్రతకు అద్దం పడుతుంటే 24 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సవరణతో జరిగే లాభాలేంటి? మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను అసలు ఎందుకు చేపట్టినట్టు? దీన్ని డీకోడ్ చేయడమే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. ఓటరు జాబితాలో ఓటు ఉంటే సరిపోదు, లిస్టులో పేరు ఉంటుందనే గ్యారంటీ ఉండాలి. ఇదే ఎస్ఐఆర్ లాగుతున్న లాజిక్. ఇదంతా కాదు, కానీ ముందు మనం ఎంత అలర్ట్గా ఉన్నాం? ఇదే ఇప్పటి ప్రశ్న. అసలు మీ దగ్గర ఓటర్ ఐడి ఉందా? గత ఎన్నికల్లో మీరు ఓటు వేశారు కాబట్టి మీ ఓటు భద్రంగానే ఉందని భావిస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే ఎస్ఐఆర్ రాజకీయాలనే కాదు, జనాలను కూడా ఇప్పుడు ఓ కుదుపుతోంది. లక్షలాది ఓట్ల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మరి ఓటరు జాబితాలో ఎవరి ఓటు ఉంటుంది, ఎవరి ఓటు పోతుంది? తాను ఓటరేనని ఎవరు ఎలా నిరూపించుకోవాలి? జూన్ 25 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం. భవిష్యత్తు ఎన్నికలకు కీలకం కానున్న సవరణ ప్రక్రియ. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు. సవరణ ద్వారా ఫైనల్ అయ్యే ఓటర్ల జాబితానే ఇక ప్రామాణికం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం. కొత్త ఓటర్లను చేర్పించడం కూడా ఎస్ఐఆర్ మరో ముఖ్యోద్దేశం. ఇంటింటికి వచ్చి ఓటర్ల వివరాలను సేకరించనున్న అధికారులు. సమగ్రమైన, పారదర్శకమైన ఓటర్ జాబితాలను రూపొందించాలనే లక్ష్యంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగుతోంది. 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ చేపట్టాలని సిఈసి ఇప్పటికే నిర్ణయించింది. గతంలో బీహార్లో చేపట్టిన తొలి విడత ఎస్ఐఆర్ విజయవంతమైందని ఈసీ చెప్పినా ఈ ప్రక్రియపై కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అసలు ఎస్ఐఆర్ అంటే ఏమిటి, ఇందులో ఏం చేస్తారోనన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటరు జాబితాలో సమగ్రతను, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి చేపట్టిన ఇంటింటి తనిఖీ కార్యక్రమం. సాధారణంగా నిర్వహించే సవరణ కంటే ఇది చాలా డిఫరెంట్. ఓటర్ జాబితాలో అనర్హులు లేకుండా తొలగించడం ఇందులో ప్రధానమైనది. ముఖ్యంగా మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు లేదా అర్హత లేని వాళ్లను గుర్తించి తొలగించడం దీని ఉద్దేశం. అలాగే 18 ఏళ్లు నిండినా కూడా ఓటర్ జాబితాలో నమోదు చేసుకుని వాళ్లను గుర్తించి వాళ్లకు ఓటు హక్కు కల్పిస్తారు. ఒక ఓటరు ఒకటికి మించి ఇతర చోట్ల కూడా నమోదై ఉంటే వాళ్లను గుర్తించి తొలగించేస్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లదే కీలక పాత్ర. బిఎల్ఓలు ఇంటింటికి కనీసం 3 సార్లు వెళ్తారు. ప్రతి ఓటరు వివరాలను వ్యక్తిగతంగా ధృవీకరిస్తారు. ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు తమ వివరాలను నిర్ధారించడానికి, కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం 6 నింపాలని చెబుతారు. లేదంటే తొలగించడానికి, మార్పులు చేర్పుల కోసం ప్రత్యేక ఫారాలను ఫిల్ చేయాలని సూచిస్తారు. 2002, 2004 మధ్య చాలా రాష్ట్రాల్లో ఈసీ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించగా దాన్ని కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకుని పోల్చి చూస్తారు. చివరి ఇంటెన్సివ్ రివిజన్ జాబితాలో తమ పేర్లు లేనివారు లేదా వారి తల్లిదండ్రుల పేర్లు లేనివారు తమ భారత పౌరసత్వం, వయస్సును రుజువు చేసే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రచురించిన తర్వాత అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించి విచారించి పరిష్కరిస్తారు.
అన్ని అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత తుది ఓటర్ జాబితాను ప్రచురిస్తారు. అయితే ప్రత్యేక రివిజన్పై పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ను ఒక సాధారణ సాంకేతిక ప్రక్రియగా చెబుతోంది, కానీ ప్రతిపక్ష పార్టీలు దాని లక్ష్యం, సమయం, అమలుపై అభ్యంతరాలు చెబుతున్నాయి. బీహార్లో తొలి విడత ఎస్ఐఆర్ తర్వాత జాబితాలో లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించారని విమర్శిస్తున్నాయి. చివరి ఎస్ఐఆర్ జాబితాతో లింకు చేయలేని వారు పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి దస్త్రాలు సమర్పించాలనే నిబంధనపై ఆక్షేపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పేదలు, వలసదారులు, అట్టడుగు వర్గాల వారికి కష్టమని, ఇది వారిని ఓటు హక్కుకు దూరం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది బేసిక్గా ఓటర్ లిస్ట్ని జల్లెడబట్టే కార్యక్రమం, వడబోసే కార్యక్రమం. ఇందులో ఏం పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేదు. మన వాళ్ళ ఓట్లన్నీ కూడా, ఎందుకంటే రెండు దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్. వాళ్ళు ఏమన్నా మాయ చేస్తారేమో, మన వాళ్ళ ఓట్లు ఏమన్నా కట్ చేస్తారేమో అనే అభిప్రాయం అందరికీ ఉంది. ఎందుకంటే మీరు చూస్తే మన పశ్చిమ బెంగాల్ ఎన్నిక జరిగింది. పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేశారు. చివరికి మమతా బెనర్జీ గారు ఓడిపోతే 42 లక్షల ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. బీహార్లో 65 లక్షల ఓట్లు తీస్తే అక్కడ అందరూ అనుకున్నారు లాలూ ప్రసాద్ గారి పార్టీ గెలుస్తుందని, కానీ ఆ పార్టీ ఓడిపోయింది. అక్కడ మళ్ళీ బీజేపీ వాళ్ళు గెలిచారు. అంటే ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది. మరి ఏమన్నా దుర్మార్గం చేసే ప్రయత్నం చేస్తారా? తెలంగాణలో కూడా అట్లాగే ఏమైనా చేసే ఆలోచనలో ఉన్నారా? అందుకే అప్రమత్తంగా ఉండడానికే, మీరందరూ కూడా హుషారుగా ఉండడానికే ఈ మరి ప్రజెంటేషన్ దయచేసి 5 నిమిషాలు ధాన్యంగా చూడండి. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో ఒక్కసారి ఎస్ఐఆర్ బూత్ లెవెల్ ఏజెంట్లు చేయలేపాలి. 294 మంది ఎస్ఐఆర్ బూత్ లెవెల్ ఏజెంట్లు. మీ అందరికి ఆ పుస్తకాలు ఇచ్చారా? ఒకసారి ఆ పుస్తకాలు చూపెట్టండి, అందరూ చూపెట్టండి పుస్తకాలు ఒక్కసారి. అందరికి వచ్చినాయా రాలేదా? రాకపోతే మళ్ళీ పంపిద్దాం. వచ్చినాయి, వెరీ గుడ్ వెరీ గుడ్, వచ్చినాయి. మరి ఏం చేయండి అంటే అందరు ఇంటికి వెళ్ళాక ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి అట్లా అట్లా పారేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోండి. పుస్తకం తెరిచి చదవకండి, ఓకే? చదువుతారా? చదవరా? దండం పెడతా, చదవండి. అందులో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి అతి కీలకమైన అంశాలు ఉన్నాయి, దయచేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఎస్ఐఆర్ అంటే చాలా సింపుల్ ప్రాసెస్. మనకి ఎస్ఐఆర్ అనేది మొదటిసారి జరగట్లేదు. భారతదేశంలో ఇదివరకు ఒక 13 సార్లు జరిగింది, ఈసారి జరిగేది 14వ. రేపు ఉదయం నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఏం జరుగుతుంది ఎస్ఐఆర్లో అంటే, చివరిసారి మనకి ఎస్ఐఆర్ అనేది జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002వ సంవత్సరంలో జరిగింది. మరి ఆ రోజు సత్తుపల్లి నియోజకవర్గం ఉండేది, కానీ భిన్నమైన సత్తుపల్లి ఉండేది. ఆ రోజు జనరల్ ఉండేది అప్పట్లో. ఆ సత్తుపల్లి వేరు, ఇప్పుడున్న సత్తుపల్లి వేరు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ముందు మన బూత్ లెవెల్ ఏజెంట్లుగానేమో మీరున్నారు పార్టీ తరఫున, అట్లాగే బూత్ లెవెల్ ఆఫీసర్గా గవర్నమెంట్ తరఫున, ఎన్నికల కమిషన్ తరఫున అంగన్వాడీ టీచర్లు కానీ ఇంకోరు కానీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు ఈ పార్టీకే చేసి ఉండాలా, ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని, ఆ బూత్లో 1000 ఓట్లు ఉంటాయి, ఆ 1000 ఓట్లు ముందు పెట్టుకొని, చివరిసారి ఎస్ఐఆర్ జరిగింది 2002వ సంవత్సరంలో. ఆ 2002 ఓటర్ లిస్టు, లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025, రెండు పక్క పక్కన పెట్టుకుని రెండు పోల్చుకుంటారు. పోల్చుకొని ఏం చేస్తారు, 2002లో లేని పేర్లు ఏమన్నా 2025లో ఉంటే వీళ్ళు ఎవరు అని ఐడెంటిఫికేషన్ చేస్తారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు వీరయ్య గారు ఉన్నారు. వీరయ్య గారికి 2002లో వీరయ్య గారి పిల్లలకి ఓటు హక్కు లేదు అనుకోండి ఆ రోజు. ఇప్పుడు 2025లో ఓటు హక్కు వచ్చింది. మరి కొత్తగా కనబడుతున్న ఈ పిల్లలు ఎవరు? ఆ పిల్లల్ని వీరయ్య గారికి లింక్ చేయాలి, మ్యాపింగ్ చేయాలి, ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలి అంటే ఒక చిన్న ఫామ్ నింపాలి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొత్త కోడలు పిల్ల వచ్చింది. 2002లో మీ కొడుకు పెళ్ళి అవ్వలేదు, 25 కాడికి మీ కొడుకు పెళ్ళయింది, కోడలు ఇంటికి వచ్చింది. మరి కోడలు ఓటు ఇక్కడే రాస్తాం కదా, 25లో ఓటు ఉంది. ఎవరు ఈ అమ్మాయి అంటే, ఈ అమ్మాయి మా కొడుకు భార్య అని చెప్పి మీరు ఒక ఫామ్ నింపి కుటుంబ పెద్దగా సంతకం పెట్టి మీరు ఇచ్చినట్టయితే ఆ ఫ్యామిలీ మ్యాపింగ్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. అయితే విపక్షాల అభ్యంతరాలను, ఆరోపణల్ని ఎన్నికల సంఘం ఖండించింది. ఓటర్ల జాబితాలో నకిలీలు, అనర్హులు లేకుండా చూడాలనే రాజకీయ పార్టీల డిమాండ్ల కారణంగానే ఈ ప్రక్రియ అవసరమైందని ఈసీ చెబుతోంది. రాజకీయ పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో ఈ ప్రక్రియను మరింత సమ్మిళితంగా చేయడానికి మార్పులు చేశామని స్పష్టం చేస్తోంది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఎస్ఐఆర్ అంటే ప్రధానంగా ఏమేమి ఉండబోతుంది సార్? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం మన రాష్ట్రంలో ప్రారంభం కాబోతుంది. వచ్చే నెల 25 వరకు ఎన్యూమరేషన్ ఫేజ్ అంటారు. రెండోది తర్వాత నోటీస్ పీరియడ్ అవన్నీ ఫాలో అవుతాయి.
ఈ ఎన్యుమరేషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే దాన్ని ప్రక్రియ 24 సంవత్సరాల తర్వాత మన స్టేట్లో జరుగుతుంది. ఎలక్టరల్ రోల్ అనేది మనకి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లెన్స్ చేయడం లేకపోతే శుద్ధి చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో కూడా ఓట్లు పోతాయని ఒక అపోహ, ఒక అనుమానాలు అయితే చాలా మంది ప్రజల్లో ఉంది. దీని మీద మీరు ఎట్లా క్లారిటీ ఇస్తారు? అందులో ఓట్స్ పోయాయి అనేది అది కాదు. షిఫ్టెడ్ ఎవరైతే 2-3 చోట్ల ఉండడం, తర్వాత షిఫ్ట్ అయిన వాళ్ళ ఓట్లు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఓటు ఉంటుంది, తర్వాత నల్గొండలో ఉంటుంది. ఇక్కడ నల్గొండ నుండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయినప్పుడు 2 చోట్ల ఓటు ఉంటే నల్గొండలో తీసేయాల్సి వస్తుంది. వీటన్నిటిని తీసేయడంతో ఆ నెంబర్ ఎక్కువగా కనపడుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. దానికి పొలిటికల్ పార్టీస్ యొక్క అందరితో సమక్షంగా మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క ఉద్దేశం కనుక్కొని మాకు చెప్పండి తెలియపరచాము. అదేవిధంగా వాళ్ళు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఒక భాషలో ఉంటే బాగుంటుంది అని, ఇంగ్లీష్ భాష మాకు బాగుంటుంది అని చెప్పి తెలియపరిచారు. కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఇంగ్లీష్ భాషలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్తో పాటు ఇక్కడ తెలుగు కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఫీల్ చేయాలని చెప్పేసి వాళ్ళకి సహాయపడతారు, హెల్ప్ చేస్తారు కూడా. డబుల్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైతే డెత్కు సంబంధించిన చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించడం ప్రధాన లక్ష్యం. 2002లో ఉన్నటువంటి ఎలక్టోరల్కి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రామాణికంగానే పూర్తి స్థాయిలో ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుందని కూడా తాను చెప్తా ఉన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాను క్లీన్ చేసే ప్రక్రియనే అయినప్పటికీ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సమగ్రత, పారదర్శకతను లక్ష్యంగా చేసుకున్న ఈ ప్రక్రియ అర్హులైన పౌరులు అందరికీ ఓటు హక్కు దక్కేలా చూసే విషయంలో ఖచ్చితత్వం, సమ్మిళితత్వం మధ్య సమతుల్యత సాధించడంపైనే దీని విజయం ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాల భాగస్వామ్యం, ఈసీ పర్యవేక్షణ ఈ బృహత్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ట్రెండింగ్ నౌ. ఎవరి అభ్యంతరాలు ఎలా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఓటు సామాన్యుడి చేతిలో అది పాశుపతాస్త్రం. అలాంటి ఓటే ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది. రాజకీయ పార్టీల మధ్య యుద్ధానికి కేంద్ర బిందువుగా మారుతుంది. లక్షలాది ఓట్ల భవితవ్యాన్ని నిర్ణయించే ఈ సవరణతో ఓటు హక్కులపైనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇంతకీ అసలు నిజమేంటి? ఎన్నికల సంఘం లక్ష్యమేంటి? ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి? అసలు ఎవరి ఓట్లు సేఫ్, ఎవరి ఓట్లు డేంజర్? లెట్స్ వాచ్. సర్, ఎలక్టోరల్ ఎర్త్క్వేక్. లక్షలాది మంది ఓట్లపై సందిగ్ధత. డేంజర్ జోన్లో లక్షల మంది ఓట్లు. అన్మ్యాప్డ్ ఓటర్ల గుర్తింపు దేనికి సంకేతం? 24 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సవరణ ఏంటి? అసలు ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్టు? ఓటు హక్కులపైనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా? అసలు నిజం ఏంటి? ఎన్నికల సంఘం లక్ష్యమేంటి? అసలు ఎవరి ఓట్లు సేఫ్, ఎవరి ఓట్లకు డేంజర్? 18 ఏళ్ళు నిండినోళ్ళై రాయించాలి, చచ్చిపోయిన ఓట్లు తీసేయించాలి. మీ ఇంటికి కొత్త కోడలు వస్తే ఆ అమ్మాయి ఇక్కడ రాపియాలి, అక్కడ కట్ చేపియాలి వాళ్ళ ఇంటికాడ. అట్లాగే మీ ఇంటి పిల్ల ఇంకొక అడిగి పోతే మీరు ఇక్కడ ఓటు కట్ చేయాలి, వాళ్ళ అత్తగారింట్లో రాపియాలి. గంతగిన ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు. ఎన్నికల్లో గెలుపోటములు వస్తుంటాయి, కానీ అంతకు ముందు ఓటర్ జాబితా ఖచ్చితత్వమే ప్రజాస్వామ్యానికి పునాది. అందుకే సర్ తీసుకొచ్చామని ఎన్నికల సంఘం చెబుతోంది. జాబితా పేరుతో నిజమైన ఓటర్లే ఇబ్బందులు పడితే ఎలా అన్నదే విపక్షాల అభ్యంతరం. భయం ఉన్నది. భయం ఏంటిది? ఓట్లు కట్ చేస్తారంట. వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో మొన్న దీదీ ఓడిపోయింది, మమతా బెనర్జీ ఓడిపోయింది. ఆమె ఓడిపోయింది కేవలం 30-40 లక్షల ఓట్లతో ఓడిపోయింది. కానీ అక్కడ ఓట్లు ఎన్ని తీసేసిండ్రు? దగ్గర 1 కోటి ఓట్లు తీసేసిండ్రు. దాంతో అందరి మనసులో ఏముందంటే ఈ ఓట్లు కటాయించి తీసేసి దొంగ ఓట్లు ఏమైనా రాయిస్తుండ్రా అన్న డౌట్ ఉంది. మరి అట్లాంటివి జరగకూడదు అంటే మనం హోషియారు ఉండాలి. మరి అది ఏంది అనేది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ये एसआईआर कोई नई चीज नहीं है, पहली बार नहीं हो रहा हिंदुस्तान में. इससे पहले भी काफी बार हुआ, पर इस बार जो है थोड़ा हमको होशियार रहना है, थोड़ा पूरी तरह से हमें खायनात रहना है. तो एक बार मैं समझाने की कोशिश करता हूं. नेक्स्ट स्लाइड. एसआईआर बोल तो क्या है? एसआईआर पिछली बार कब हुआ? अभी तक हिंदुस्तान को आजादी मिलने के बाद స్వాతంత్రం వచ్చినాక ఈ ప్రక్రియ చాలా సార్లు జరిగింది. 13 సార్లు జరిగింది. ఈసారి జరిగేది 14వ సారి. పిछली बार कब हुआ? लास्ट टाइम ఎప్పుడైంది? 2002లో అయింది.
2002 में 2002 में तब राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी नहीं था, शायद तब तेलंगाना भी नहीं था, ముత్తహిదా ఆంధ్రప్రదేశ్ తా. ఆ రోజు 2002 ఓటర్ లిస్టు, మళ్ళా లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా సబితక్క ఉన్నది. సబితక్కకు ముగ్గురు కొడుకులు, 2002 ఓటర్ లిస్టులో సబితక్క ఇంట్లో కొడుకుల పేర్లు ఓట్లలో లేవు, ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలు. మరి 2025లో ఓటర్ లిస్టులో పేర్లు వచ్చినాయి, ముగ్గురు పేర్లు, కోడళ్ల పేర్లు, అందరి పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొదలు ఆ 2002 ఓటర్ లిస్టు 2025 ఓటర్ లిస్టు పక్కకు పెట్టుకొని ఆఫీసర్లు, ఇది మనం చేసే పని కదా, ఆఫీసర్లు చేస్తారు. ఆఫీసర్లు అంటే వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్. कौन है बूथ लेवल ऑफिसर? आंगनवाड़ी टीचर, आपके इलाके के आंगनवाड़ी टीचर जो है उन्होंने ही रहेंगे ज्यादातर. तो వాళ్ళు ఏం చేస్తారంటే పక్కకు పెట్టుకొని, ఓ అప్పుడు 2002 में सबिता मैडम का वोट है, 2025 के वोटर लिस्ट में 3 और नाम है, कौन है ये 3 नाम, उनके साथ जोड़ना है. अच्छा, उनके बेटे हैं, उनके साथ मैपिंग करते, फैमिली मैपिंग बोलते. तो उसको क्या करना, अपन अपने BLA जो है, మన BLAs ఉన్నారు కదా ఇక్కడ, అందరు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? ఉంటే ఒక్కసారి చేయలేవట్. మీకు అందరికి ఆ పుస్తకం ఇచ్చిరా, हैंडबुक, जरा दिखाओ भाई, छुपाओ मत, दिखाओ. है तो दिखाओ, नहीं है तो नहीं, कोई बात नहीं. कागज वो पूरा ఉన్నదా అందరికి ఇయలేదా? చిన్నోళ్ళు చూపెట్టండి. జర్రా ఒక పని చేయండి, మంచి బ్యాగులు ఇచ్చిరా, ఆ బ్యాగులు మంచిగా పుస్తకాలు పెట్టుకోరి, తీసుకుపోయి ఇంట్లో అల్మార్లో వారేసి మళ్ళా తెరవకురి. मालूम है मेरे को आप क्या करते, ले आते घर में फेंक देते, अरे उन्होंने कुछ बोला ना आके, अरे फेंक दे रहे भाई बोल के अंदर फेंक देते, नहीं फिर नहीं पढ़ते. जर्रा मेहरबानी करके पढ़ो, खोलो उसको, थोड़ा पढ़ो, उसमें बहुत अहम इन्फॉर्मेशन है, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందన్నలా చదువురి. తెలంగాణ రాష్ట్రంలో జనాభా భారీగా పెరిగింది, వలసలు ఎక్కువయ్యాయి, డూప్లికేట్ నమోదులు పెరిగిపోయాయి. అందుకే సర్ అంటోంది ఈసీ, మరి అసలు ఎవరి ఓట్లు ప్రమాదంలో ఉన్నాయి? నకిలీ ఓట్లను తొలగించడం సులభమే కావచ్చు, కానీ నిజమైన ఓటర్ను కోల్పోతే దానికి బాధ్యత ఎవరిది? ఒక నెల రోజుల పాటు SIR నడుస్తుంది. నడిచినాక ఇంటింటికి వచ్చే కార్యక్రమం అయిపోతుంది. అయిపోయినాక జూలై 31 నాడు లిస్టు పబ్లిష్ చేస్తారు. ఇగో గిది మీ బూత్ల ఓటర్ లిస్టు అని చెప్పి పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేస్తే మనకేమన్నా డౌట్స్ ఉన్నాయనుకో, अगर कोई किसी का वोट गया, गायब हो गया, उनके पास सब कुछ है, कागज है, सब कुछ है, अगर उनका वोट गया, 1 महीना हमारे को टाइम है, మనకు ఒక నెల టైం ఉంది. మొత్తం ఆగస్టు మంత్ అంతా మనకు టైం ఉంది. ఆగస్టు నెలలో మన బూత్ లెవెల్ ఏజెంట్లు కార్తిక్ రెడ్డి గారు మీరందరూ కలిసి ఏం చేయాలి, మీ బూత్ లెవెల్ ఆఫీసర్ కు మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. अरे ये गलत है भाई, तुम लोग गलत करे, इनका वोट नहीं रहना था, इनका वोट रहना था बोल के अपन इन्फॉर्मेशन उनको देना. 1 महीने के हद तक हमारे को टाइम है, अगस्त के एंड तक हमारे को टाइम है. అది అయిపోయినాక ఎలక్షన్ కమిషన్ के पास भी 1 महीने का टाइम है. వాళ్ళు ఏం చేయాలి, మొత్తం సెప్టెంబర్ నెలంతా ఛాన్బీన్ చేసి మన అబ్జెక్షన్లకు సమాధానం చెప్పాలి. ఆఖరికి 1 అక్టోబర్ రోజు ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది. ఇక ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయినాక మళ్ళీ చేంజ్ చేయడానికి లేదు. సాధారణంగా ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరిస్తుంది. దీనిని సమ్మరీ రివిజన్ అంటారు. కానీ గత 2 దశాబ్దాలుగా ఓటర్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం, చనిపోయిన వారి పేర్లు అలాగే ఉండిపోవడం, ఒక వ్యక్తికి 2-3 ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండడం వల్ల డేటాబేస్ గందరగోళంగా మారింది. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఈ భారీ సవరణ ఇప్పుడే ఎందుకొచ్చింది? ఎన్నికల సంఘం అసలు ఉద్దేశం ఏంటి? రాజకీయ పార్టీల భయం వెనుక కారణాలేంటి? ఇందులో ముఖ్యంగా ప్రజలు ఏం చేయాలి? వారి భాగస్వామ్యం ఎంత? ఇది ఓటర్ల జాబితాకు సర్జరీనా లేక పాలిటిక్స్కు షాక్ ట్రీట్మెంటా? మామూలుగా అయితే ప్రతి ఏటా ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం, తొలగించడం, మార్పులు చేయడం సహజం. కానీ ఈసారే SIR ఎందుకింత సఫకేషన్ సృష్టిస్తోంది? వాజ్ ది స్టోరీ. SIR యొక్క ఉద్దేశమే ఇవాళ ఒక పౌరుడికి ఒక ఓటు మాత్రమే ఉండాలా అనేటువంటిది. ఇది ప్రాథమిక సూత్రము, ప్రజాస్వామిక సూత్రము, రాజ్యాంగబద్ధమైనటువంటి సూత్రం. కానీ దురదృష్టం ఏంటంటే రకరకాల కాలం పరిణామాల క్రమంలో చాలా మంది హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ అయినటువంటి ధర్మిల వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్లో వచ్చి నివాసం ఉన్నారు. మన వాళ్ళు కూడా మిగతా రాష్ట్రాల్లో పోయి నివాసం ఉన్నవారు. చట్టం ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా, ప్రజాస్వామ్య సూత్రం ప్రకారంగా ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలా అనేటువంటిది
సూత్రం. కానీ ఆ సూత్రానికి విరుద్ధంగా అనేక చోట్లలో ఇవాళ ఇక్కడ ఓటు ఉంటుంది, వేరే రాష్ట్రంలో కూడా ఓటు ఉంటుంది. ఇది ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం. అదేవిధంగా ఒక రాజ్యాంగబద్ధంగా పవిత్రంగా ఎన్నికల ప్రక్రియ జరగడానికి పెద్ద విఘాతం లాంటిది. 1 ఓట్ 1 పర్సన్ 1 పర్సన్ 1 ఓట్. దానికి విరుద్ధంగా కనుక ఒక వ్యక్తికే కనుక 3 రాష్ట్రాల్లో ఓటున్నట్టయితే, లేదా 3 నియోజకవర్గాల్లో ఓటున్నట్టయితే, ఒకే నియోజకవర్గంలో 3 ఇళ్లలో 3 డివిజన్లో కనుక ఓటున్నట్టయితే, మండలాల్లో ఓటున్నట్టయితే పూర్తి ఎన్నికల ప్రక్రియకు విఘాతం చేసినట్టు, ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా పనిచేసినట్టు, మొత్తం రాజ్యాంగ ప్రక్రియకే వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ వారి దృష్టికి తీసుకెళ్లి ఇవాళ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కాస్మోపాలిటన్ హబ్ గా మారినట్టు హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లకు కనుక ఇక్కడ కూడా ఓటు హక్కు ఉన్నట్టయితే దాన్ని గుర్తించండి. వాళ్లను నిర్దేశించి ఎక్కడ ఓటు ఉంచుకోవాలనో అక్కడ ఒకే ఓటు ఉండే విధంగా చర్యలు చేపట్టాలా అని చెప్పని మేము వారిని విజ్ఞప్తి చేయటమైంది. చాలా సానుకూలంగా మాకు సిఇఓ గారు స్పందించినారు. అవసరమైతే మీరు ఒకవేళ కనుక అప్రాప్రియేట్ రిప్రజెంటేషన్ కనుక ఇచ్చినట్లయితే మేము కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తామని చెప్పని కూడా వారు తెలియజేయటమైంది. మామూలు మార్పులు వేరు, ఎస్ఐఆర్ పేరిట జరిగే తనిఖీ వేరు. 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చింది సర్? ఇన్నాళ్ల నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు అత్యవసరమైంది? ఎన్నికల సంఘం చెబుతున్న కారణాలేంటి? ఈసీ ఏమంటుందంటే ఉద్యోగాలు, చదువుల కోసం ప్రజలు ప్రాంతాలు మారుతున్నారు. ఒకే వ్యక్తి 2 చోట్ల ఓటరు గుర్తింపు నమోదై ఉంటుంది. మరణించిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నకిలీ నమోదుల ఆరోపణలు ఉండనే ఉన్నాయి. అందుకే సర్ చేపట్టామని చెబుతోంది ఈసీ. కానీ ఇక్కడే అప్రమత్తంగా ఉండాలంటోంది విపక్షం. 1 మంత్ వరకు మనం అబ్జెక్షన్ చెప్పచ్చు. 1 మంత్ మనం అబ్జెక్షన్ చెప్పినాక ఎలక్షన్ కమిషన్ కూడా 1 మంత్ టైం ఉంటుంది. ఏది అబ్జెక్షన్ల మీద వాళ్ళు కూడా దాన్ని పరిష్కారం చేయడానికి. वो काम सब सितंबर के एंड तक हो जाता. फाइनल लिस्ट जो है अक्टोबर 1 గాంధీ జయంతికి ఒక్క రోజు ముందు 1 అక్టోబర్ రోజు ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది. బీజేపీ వాళ్ళకి ఎవరైతే ఓట్లు పడాయి అనుకుంటుర్రో వాళ్ళ ఓట్లు తీసేస్తారట అని భయం ఉంది. వెస్ట్ బెంగాల్ మే అవి మమతా దీదీ హార్గే, అక్కడ 95 లక్షల ఓట్లు తీసేసారు. మమతా ఓడిపోయింది ఎంత? 42-43 లక్షలతో ఓడిపోయింది. ఒక 27 లక్షల మంది ఓటర్లు వెస్ట్ బెంగాల్లో ఈరోజు కూడా కొట్లాడుతున్నారు. అరే మాకు ఓటు హక్కు ఇవ్వాలే, కోట్లలో ఉన్నది ఇంకా కేసు. కానీ ఓడిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. ఇంటికి పోయేటోడు ఇంటికి పోయిండు, కుర్చీలో కూర్చుంటాడు, కుర్చీలో కూర్చున్నాడు. అందుకే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవద్దు, ముందే చూసుకోవాలి. మా ఓటు ఉందా లేదా అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఓటు ఉండి జాబితాలో పేరు లేకపోతే ఎలా? తరచూ చిరునామా మార్చేవారి పరిస్థితి ఏంటి? నగరాలకు వలస వెళ్లిన వారి లెక్క ఏంటి? అద్దె ఇండ్లలో ఉండేవారు ఏం చేయాలి? ఇలాంటి వారి పేర్లు పరిశీలనలో పడే అవకాశం ఉంది. ఇదే తెలంగాణలో రాజకీయ వేడికి కారణమవుతోంది. ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.